ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తిని మీరు దూరం చేసుకోబోతున్నారు. వారిని ఎందుకు మీరు దూరం చేసుకోబోతున్నారు ఏంటి అని శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వివరాలు ఇప్పుడు తెలుసుకోవడానికి ఈ వీడియోను ఎక్కడ కూడా ఎండ్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీరు ఏ కారణం చేత వారిని దూరం చేసుకోబోతున్నారో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చెయ్యాలి, ఏ పరిహారాలు చెయ్యాలి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరు అనేది సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించడం కోసం, ఆకర్షణీయంగా కనిపించడం కోసం ఎక్కువ సమయాన్ని అలంకరించుకోవడానికి కేటాయిస్తూ ఉంటారు. వీరు మంచి చెడులను ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా అమలు పరుస్తూ ఉంటారు. ఇక కొత్త కొత్త వ్యక్తులతో తిరుగుతూ, 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అనేది స్నేహిత వర్గానికి చాలా సహాయం చేస్తూ ఉంటారు. స్నేహితులకు సహాయం చేయడమే కాకుండా ఆర్థిక స్తోమత మేరకు కూడా చేస్తూ ఉంటారు. వీరికి అనేది రాశివారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటకి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యాపార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళిక కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరికి ఉంటుంది. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా వీరికి మారుపేరని చెప్పుకోవాలి. అయితే 2025వ సంవత్సరం జూలై 1వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీ కుటుంబ సభ్యుల్లో ఒకరిని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. తోబుట్టువులతో కావచ్చు, లేదా మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, సంతానంతో కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో కావచ్చు, చిన్న చిన్న గొడవ కారణంగా వీరికి దూరం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఖచ్చితంగా పరిస్థితి మీకు ఉంది. దాన్ని అధిగమించడం ఖచ్చితంగా అది మీ చేతిలోనూ ఉంటుంది. బంధాలను కాపాడుకోవడం అనే ప్రయత్నం, ఆవేశం వరకు ఒక్క మాట అన్నారు కదా అని మీరు కూడా ఆవేశపడకుండా ఆలోచిస్తూ కొద్దిగా సేపు ఆగారంటే ఆవేశం చల్లారాక, మీ యొక్క ఆవేశం తగ్గిపోయాక మనసు విప్పి మాట్లాడండి. అంతేకాని వారు ఆవేశంగా మాట్లాడుతున్నారు కదా అని మీరు కూడా ఆవేశంగా మాట్లాడితే గనక సమస్య తీవ్రత పెరుగుతుంది. అది మీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని విచ్ఛిన్నం చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ బంధం దీర్ఘకాలం పాటు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మాత్రం మిథున రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎటువంటి వ్యక్తులనైతే మీరు కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది. అంటే ఆ వ్యక్తులు మీకు చాలా కాలం క్రితం మీతో క్లోజ్డ్గా ఉండే వ్యక్తులు కొన్ని అనివార్య కారణాల వల్ల వారి యొక్క అడ్రస్ కానీ, వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీ దగ్గర లేకుండా పోయింది. అటువంటి వ్యక్తులను కలుసుకునే ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. అలాగే మిథున రాశి వారు చాలా రోజులుగా ఏదైనా సమస్యతో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యను పరిష్కారాన్ని ఈరోజు మీరు అన్వేషించబోతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం కనుక్కోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మిథున రాశి వారు చాలా రోజులుగా తమదైన శైలిలో చూసుకున్నట్లయితే గనక మీ యొక్క కులవృత్తుల చేసుకున్నట్లయితే గనక
మీరు మీ యొక్క వృత్తి జీవితంలో మెరుగైన ఫలితాలను ఈరోజు చూడబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోబోతున్నారు. దానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు అనేది ప్రశంసలు చేయబోతున్నారు. ఇక కన్యా రాశి ప్రమోషన్ పొందుకునే అర్హత ఉంది. ఇక పొందుకోలేని ఉద్యోగస్తులకి ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చెయ్యని ఒక తప్పును మీ పైన మోపబడే అవకాశాలు ఉద్యోగస్తుల జీవితంలో కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక ఆరోపణ ఎదుర్కొనవలసి ఉంటుంది. మీరు మీ యొక్క ఆరోపణ నిజం కాదని నిర్భయంగా మాట్లాడండి. మీపై అధికారుల నుండి మీరు కొన్ని మాటలు పడవలసిన పరిస్థితి మీకు ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవలసిన అవసరం ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి ఈ విధంగా దినఫలాలు అనేవి కనిపిస్తున్నాయండి. ఇక ఈ రోజు అనేది మీకు మంచిగా చాలా వ్యాపారం జరుగుతుంది. కనుక వర్షం అనేది కురుస్తుంది. మీ పైన ప్రశంసల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఇక అలాగే మీరు ఏ వ్యక్తి సహాయం చేసిన ద్వారా వారి నుండి కృతజ్ఞతలను పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారు చాలా అనుకూలమైన ఫలితాలు అయితే మీరు పొందబోతున్నారు. ఇక ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈ ప్రయత్నాలు ఖచ్చితంగా మీకు సఫలీకృతం కాబోతున్నాయి. పెద్దలను ఒప్పించే దిశగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. పెద్దలను ఒప్పించే అవకాశాలు ఖచ్చితంగా మీకు సక్సెస్ అవుతాయి. ఇక ఈ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చాలా కాలంగా ఒకే రంగంలో పనిచేస్తూ మీ యొక్క శ్రమను మీరు గుర్తించడం లేదని బాధపడుతున్నట్లయితే గనక మీ యొక్క ఫలితాన్ని ఈరోజు అందుకోబోతున్నారు. బాధపడుతున్నట్లయితే గనక మీ శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు తోటి ఉద్యోగస్తులతో కావచ్చు, తోటి ప్రతి ఒక్కరు మీకు శ్రమను గుర్తించే విధంగా మీరు ఒక సంఘటన అనేది జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ యొక్క శ్రమను గుర్తించడం అనేది జరుగుతుంది. మీ పైన ప్రశంసల వర్షం అనేది కురిపించడం జరుగుతుంది. మీకు ఆనందాన్ని కలుగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసను పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దానం చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈరోజు మీరు ఏ వ్యక్తిని దూరం చేసుకోబోతున్నారు అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.